పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి మనోరమ అర్జున్ రావు గారుల వివాహం తరువాత నాస్తిక కేంద్రం పటమటకు మారడం వరకు తెలుసుకున్నాం కదండి. పటమటలోని రామకోటయ్య గారి స్థలంలో నాస్తిక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడే చిన్న ప్రింటింగ్ ప్రెస్ను కూడా ప్రారంభించారు. సంఘం వారపత్రికను ప్రారంభించారు. ప్రెస్ పని లవణం నేర్చుకుని వచ్చిన ఒక్కనితో ప్రెస్ పని అంతా అవదు కాబట్టి రెండో అమ్మాయి అయిన మైత్రి గారు కూడా ప్రెస్ పనిని చక్కగా నేర్చుకున్నారు. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించేది. ఆ రోజుల్లో ప్రెస్లో స్త్రీలు ఎవరు పనిచేసేవారు కాదు. మైత్రి తరువాత విద్యా విజయం కూడా ప్రెస్ పని నేర్చుకున్నారు. ఆ తరువాత సమరం మారు నవ్వు కూడా ప్రెస్లో కంపోజింగ్ చేసేవారు. దీంతో ఎవరైనా నాస్తిక కేంద్రానికి వస్తే ప్రెస్లో అడుగు పెట్టగానే 2-3 అమ్మాయిలు కంపోజింగ్ చేస్తూ కనపడేవారు. లవణానికి సహాయంగా మైత్రి మిషన్ వేయడం కూడా నేర్చుకుంది. 1949లో ఆడపిల్లల చదువే కష్టంగా ఉండేది. ఇంటి పని, వంట పని చదువుకున్నవారు టీచర్లు, నర్సులు మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా చాలా తక్కువ మంది స్త్రీలు ఉండేవారు. స్వాతంత్రోద్యమంలో స్త్రీలు పాల్గొన్నప్పటికీ అది రాజకీయ సాంఘిక ఉద్యమం మాత్రమే. రాజకీయంగా సాంఘికంగా కొంత స్త్రీలు పైకి వచ్చినంత మాత్రం చేత స్త్రీలని అన్ని పనుల్లో మగవారితో సమానంగా చెయ్యనిస్తారని లేదా అలా చెయ్యడాన్ని హర్షిస్తారని మనం అనుకోకూడదు. మన నిత్య జీవితంలో పనులకు కూడా లింగభేదాన్ని ఆపాదించి కొన్ని పనులను ఆడవాళ్ల పనులుగా, కొన్ని పనులను మగవాళ్ల పనులుగాను విభజన చేశారు. నా అనుభవంలో ఒక చోట ఆడవాళ్ల పని అనుకున్నది మరొక చోట మగవాళ్ల పనిగా నేను చూడడం జరిగింది. ఉదాహరణకు ఆంధ్ర ప్రాంత సీమల్లో నీళ్లు తీసుకుని రావడం మగవాళ్ల పని. సాధారణంగా ఆడవాళ్లు నీళ్లు తేరు. మేము ముదునూరు వచ్చిన కొత్తల్లోనూ అలాగే పటమట వచ్చిన కొత్తల్లోనూ మంచినీళ్లు తెచ్చుకోవడానికని బిందె పుచ్చుకుని నేను వెళితే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే వారి దృష్టిలో అది మగవారి పని. అదే శ్రీకాకుళం జిల్లాకు వెళితే అక్కడ చెరువు నుంచి కానీ ఏటి నుంచి కానీ నీళ్లు తీసుకుని రావడం ఆడవాళ్ల పని. సాధారణంగా మగవాళ్ళు నీళ్లు తెచ్చేవాళ్ళు కాదు. నేను గోరా గారితో రాజస్థాన్ వెళ్ళినప్పుడు అక్కడ గ్రామాలలో స్త్రీలు గుంపులు గుంపులుగా నెత్తి మీద బిందెలు పెట్టుకొని చాలా దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవారు. రాజస్థాన్లో నీళ్లు తేవడం స్త్రీ పని. ఇలా చూసినప్పుడు ప్రతి పని అందరూ చేయగలరు. వీలు అవకాశం మాత్రమే కావాలి. మా కుటుంబంలో లవణం తర్వాత వరుసగా 2 ఆడపిల్లలు మైత్రి విద్య కావడంతో ఆ రోజుల్లో లవణం చేసే ఏ పనికైనా మైత్రి మాత్రమే చేతికి అంది వచ్చేది. కనుక మా కుటుంబంలో అది సహజమైపోయింది. అలాగే 10 ఏళ్ల పిల్లప్పుడు పోస్టాఫీస్కి వెళ్ళి ఉత్తరాలు తెచ్చేది. ఆ రోజుల్లో పటమటలో ఉత్తరాల కోసం పోస్టాఫీస్కి వెళ్ళిన ఆడపిల్ల ఒక్కర్తే. తరువాత చాలామంది ఆడపిల్లలు ప్రతి పని చేస్తున్నారు. ఆ రోజుల్లో శ్రీ శేషగిరిరావు గారు మోటార్ సైకిల్ నడిపితే నేను ఒకసారి మోటార్ సైకిల్ వెనకాతల కూర్చొని విజయవాడ రేడియో స్టేషన్కు వెళ్ళవలసి వచ్చింది. దారి పొరుగున ఇళ్లలో నుంచి స్త్రీలు బయటకు వచ్చి నన్ను చాలా విచిత్రంగా చూశారు. అలాగే ఆ రోజుల్లో మాకు సిటీ బస్సులు, రిక్షాలు లేకపోవడంతో గుర్రపు బండి ఖర్చు ఎక్కువ కావడంతో తరచూ లవణం సైకిల్ వెనకాతల మైత్రిని ఎక్కించుకొని విజయవాడ వెళ్ళేవాడు. చాలామందికి ఇది వింత అనిపించేది. మరి ఈ రోజున ఆడపిల్లలు సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు నడిపేస్తున్నారు. మారుమూల పల్లెటూళ్ళలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ల వెనకాతల సైకిల్ మీద కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. ఇది అంతా పెద్ద మార్పు. ఎవరో ఒకరు ముందు ప్రారంభిస్తే తప్ప మార్పు రాదు కదా. మా అమ్మాయిలు ప్రెస్ పని చేయడం చూసిన తర్వాత కొంతకాలానికి కొంతమంది తమ ఆడపిల్లలు కూడా ఇలాంటి పనులు చేస్తే ప్రోత్సహించేవారు తయారయ్యారు. ఆ రోజుల్లో కానా గారు, రేవే గారు
సూర్యాపేటలో నాస్తిక కేంద్రం నడిపేటప్పుడు రవి గారి భార్య సంధ్య గారు కేంద్రం నిర్వహణ బాధ్యత అంతా భుజాన వేసుకున్నారు. రవి గారు కానా గారు ఎక్కువ బయట తిరిగేవారు. ఆవిడ కూడా హిందూ మత చిహ్నాలన్నీ తీసివేసి నావలనే పెద్దగా చదువుకోకపోయినా హేతుబద్ధంగా ఆలోచించి నాస్తిక విధానాల్ని తన ఆచరణ ద్వారా నిరూపిస్తూ ఉండేవారు. ఆమె ప్రభావం చాలామంది మీద పడింది. ఆమె చాలా తక్కువ వయసులోనే జబ్బు చేసి సమయానికి తగిన వైద్య సదుపాయం అందక చనిపోయారు. ఆమె విజయవాడ వచ్చినప్పుడల్లా నా అనుభవాలు ఎక్కువ అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. తెలంగాణ ప్రాంతంలో సూర్యాపేట తాలూకాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన సంధ్య గారు నాస్తిక జీవిత విధానాన్ని బాగా అర్థం చేసుకుని చాలామందికి ఆదర్శంగా కాగలిగారంటే నాస్తికత్వం కేవలం మేధావులకో, తత్వవేత్తలకో, పండితులకో, చదువుకున్న వారికో మాత్రమే అర్థం అవుతుందనుకోవడం భ్రమే అవుతుంది. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన పనులకి మనమే బాధ్యత వహించాలి. మన ఆలోచనలు యథార్థానికి దగ్గరగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు జీవితంలోని చాలా సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి. దీనికి పెద్ద చదువు అక్కర్లేదు, పాండిత్యం అసలే అక్కర్లేదు. సామాన్యుల జీవితాలను మెరుగుపరచలేకపోతే నాస్తికత్వం ఎందుకు? అలాగే స్త్రీలలో వాస్తవిక చైతన్యాన్ని, సంఘ దృష్టిని, తమ వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలనే దీక్షను కల్పించకపోతే నాస్తికత్వం వల్ల స్త్రీలకు ఏమి ప్రయోజనం? ఈ విధంగా చూసినప్పుడు నాస్తిక భావాలు నన్ను ఎలా ప్రభావితం చేశాయో అలాగే సంధ్య గారి వంటి వారిని కూడా ప్రభావితం చేశాయని అర్థమవుతుంది. మౌఢ్యం నుంచి, భయం నుంచి, బానిస మనస్తత్వం నుంచి స్త్రీలు బయటపడితే కుటుంబాలు మారిపోతాయి. పిల్లల్ని పెంచుకోవడంలో కొత్తదనం వస్తుంది. జీవితానికి లక్ష్యం ఏర్పడి ఏదైనా ఇక్కడే సాధించాలనే అవగాహన వస్తుంది. పరలోక దృష్టి, స్వర్గకామనం నుంచి బయటపడిన స్త్రీలు తమ ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకొని సకల సంతోషాలకు నిలయం చేసుకోగలుగుతారు. అయితే ఇందుకు పురుషుల తోడ్పాటు కూడా అవసరం. నాకు గోరా గారు తోడ్పడ్డారు, సంధ్య గారికి రవి గారు తోడ్పడ్డారు. అలాగే పురుషుల తోడ్పాటు ఉంటే చాలామంది స్త్రీలు ధైర్యంతో ముందుకు రాగలుగుతారు. ఈరోజు మనం నాస్తికత్వం వల్ల స్త్రీలలో ఎటువంటి అభ్యుదయ భావాలు, మార్పులు వస్తాయో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.